A2 మిల్క్ని మీరు ఈ రకంగా ప్రిజర్వ్ చేసినా కూడా ఎంతో కొంత స్వచ్ఛత ఉంటుందా అన్నది నా క్వశ్చన్. అంటే A1 మిల్క్ తో పోల్చి చూస్తే డెఫినెట్లీ 100% డౌటే లేదు అందులో. కొంచెం ప్రిజర్వ్ చేసినా సరే మన A2 మిల్కే ఇస్ బెటర్ దాన్ ద A1 మిల్క్ 100%. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే మన దగ్గర అంత ప్రొడక్షన్ లేదు, అన్ని దేశీయ ఆవులు లేవు మన దగ్గర, వాటిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం. సో అందుకనే మేము హైబ్రిడ్ కౌస్ ని తీసుకొస్తున్నాము, ఆ పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి అని అంటున్నారు. బట్ దట్స్ నాట్ ట్రూ. మన దగ్గర మన దేశీయ ఆవులు చాలా మంచిగా పాలిచ్చేవి. మన సాహివాల్ అనే బ్రీడ్ విచ్ ఇస్ ఫ్రమ్ పంజాబ్, అది 30 లీటర్స్ మిల్క్ ఇచ్చేది. అండ్ అది 3 years 1947 అరౌండ్ ఇండిపెండెన్స్ ఆ టైంలో దానికి ముదిని అనే ఆవు 3 years ద బెస్ట్ కౌ, బెస్ట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ అవార్డ్స్ కూడా వచ్చినాయి అప్పుడు. సో వాటిని మనము సంరక్షించుకోలేకపోయినాం. సో అది నా బాధ. అంటే మన ఆవులు మన దేశంలో మనకి, మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాము. బట్ బయట కంట్రీ వాళ్ళు తీసుకెళ్ళి వాటిని మంచిగా సంరక్షించుకుంటున్నారు.